ఆనందమయి చైతన్యమయి సత్యమయి పరమే. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ సత్యేన దీపయేత్. అందరికీ నమస్కారం. లాస్ట్ 2 సెషన్స్ లో కూడా మనం వైటల్ గురించి చెప్పుకున్నాము. దాంట్లో కోపం గురించి డిస్కస్ చేసాము. ఇంకా కోరిక డిస్కస్ చేసాము. అహంకారం, డిప్రెషన్ డిస్కస్ చేసాము. అహంకారం గురించి వచ్చేప్పటికి మనలో ఉన్న తామసిక అహంకారం ఎలా పనిచేస్తుంది, రాజసికం ఎలా, సాత్వికం ఎంతో సటిల్ గా పనిచేసే సాత్వికం గురించి తెలుసుకున్నాం. అయితే ఈ అహంకారంలో కూడా మనకు అంతవరకే మనం అహంకారం అనుకుంటాం, మనం లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నది. కానీ ఎంత విచిత్రంగా, ఎంత అద్భుతంగా మదరు చెప్తారు అంటే ఆ అహంకారం ఎంత సటిల్ గా ఉంటుంది అనేది. మనం అసలు దాన్ని అహంకారం అని కూడా అనుకో. ఆ రకంగా మనలో కానీ ఇతరులలో కానీ ఆ సటిల్ గా ఉండే, ఎంతో సూక్ష్మంగా ఉండే అహంకారం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఇక దాని తర్వాత దురాశ ఇలాంటివన్నీ వస్తాయి. ఈ రోజుతో మనం వైటల్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ సెషన్ కి ఫిజికల్ లోకి ఎంటర్. అయితే ఇప్పుడు ఈ సటిల్ అహంకారం అంటే ఏంటంటే అతిగా స్పందించటం, సెన్సిటివిటీ. మనం సెన్సిటివ్ గా, ఎవరైనా ఏదన్నా అంటే వెంటనే ఫీల్ అయ్యి నేను చాలా సెన్సిటివ్ అని అంటాం. వేరే వాళ్ళు ఏదన్నా ఫీల్ అయినా కూడా వాళ్ళు చాలా సెన్సిటివ్, మనమేమంత ఇదిగా అనలేదు, కానీ వాళ్ళు వెంటనే ఫీల్ అయిపోయారు అని అంటాం. అంటే ఈ సెన్సిటివిటీ అనేది ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకుంటాం. బట్ సెన్సిటివిటీ అనేది కూడా అతిగా స్పందించడం అనేది కూడా ఒక అహంకారం. అదే ఆ రకంగా ప్రతి చిన్నదానికి సెన్సిటివ్ గా ఫీల్ కావడం అనేది కూడా అహంకారం. కానీ మనం ఏమనుకుంటామంటే అతి సున్నిత మనస్కులము మేము, మాకు సున్నితమైన మనసు, మేము చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళము, అదేదో గొప్ప విషయం అన్నట్టుగా మనం చెప్పుకుంటాం. కానీ ఆ రకంగా ఉండటం కూడా, అది కూడా దాని మూలం కూడా ఎక్కడుంది అంటే అహంకారంలోనే. మరైతే ఈ సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక చిన్న మాట అన్నప్పుడు అతిగా స్పందించాల్సిన దానికన్నా అతిగా స్పందించడం, అక్కడ అవసరం లేకపోయినా కూడా దాన్ని పెద్దది చేసి ఎవరన్నా ఏదన్నా అంటే నిరాశకు గురవటము, లేకపోతే కోపగించుకోవటము, దాని గురించి బాధపడటము, ఇంకా అక్కడ ఉన్నదానికన్నా కూడా ఎక్కువ పదింతలు ఎక్కువగా ఊహించుకొని బాధపడటం. ఇదంతా కూడా మనం అనుకుంటాం నేను చాలా సున్నితం కాబట్టి ఇట్లా ప్రతిదానికి ఫీల్ అవుతున్నామని. బట్ దట్ ఈస్ ఆల్సో అవర్ ఫీల్. అంటే ఎలా అంటే ఒక నెల క్రితం జరిగిన దాని గురించి కూడా పదే పదే తలుచుకుంటూ పదనపడుతూ, అంటే ఎక్కడిదక్కడ వదిలేసేయాలి. ఎప్పుడు మనము ప్రజెంట్ లో ఉండటానికి ప్రయత్నించాలి. అంతే తప్ప గతం గురించి 10 రోజుల క్రితం జరిగింది, నెల రోజుల క్రితం జరిగింది, అది కూడా కాదు, సంవత్సరం క్రితం, 10 సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఆలోచిస్తాం మనం. సో ఇదంతా ఏమనుకుంటామంటే నేను చాలా సెన్సిటివ్ కాబట్టి ఇలా ఉన్నాను నేను, ఆ అవతల వాళ్ళు అయితే చాలా రఫ్ కాబట్టి వాళ్ళు పట్టించుకోకుండా తిరుగుతారు, సో నేనేదో గొప్ప అనుకుంటాను. బట్ దట్ ఇస్ నాట్ వెల్. అదేంటంటే మనలో అలా ఉన్నామంటే మనలో అహంకారం ఉంది అని. ఇలా ఇదే కాకుండా ఇతరులలో అహంకారం చూడటం అనేది కూడా ఒక చెడ్డ అలవాటు కదా. ఇతరులలో మనకు అహంకారం కనిపించింది అని అంటే మనలో అహంకారం ఉన్నట్టే. అంటే మనలో అహంకారం లేనప్పుడు మనకు ఇతరులలో కూడా అహంకారం కనిపించింది. ఇది ఎంత విచిత్రమైన విషయం చూడండి. వాళ్ళలో అహంకారం చూసి నాలో అహంకారం లేదు, నేను చాలా వినయంగా ఉంటాను, వాళ్ళలో అహంకారం ఉంది అని అంటారు. కానీ ఇతరులలో చూసే అహంకారం కూడా మనలో, ఆ ఇతరులలో అహంకారాన్ని గుర్తించేది ఏది అంటే మనలోని అహంకారమే. మనలోని అహంకారమే ఎదుటి వాళ్ళలో అహంకారాన్ని గుర్తిస్తుంది. అయితే మరి మనము దీని నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు అహంకారం గురించి రకరకాలుగా చెప్పుకున్నాం, ఎంత సూక్ష్మంగా ఉంది అని చెప్పుకుంటాం. మనకంతా బయటపడాలని, అహంకారం లేకుండా ఉండాలని. ఎలా బయటపడడం అంటే శ్రీ అరవిందులు దీనికి 3 దశలు చెప్తారు. మొదటిది ఏమంటే మనలో ఉన్న అహంకారాన్ని చూడాలి, గుర్తించాలి.
నేను ఆ టైంలో సున్నితంగా ఫీల్ అయ్యాను ఫర్ ఎగ్జాంపుల్. అంటే నేను ఆ టైంలో సెన్సిటివ్‌గా ఫీల్ అయ్యాను అంటే నాలో అహంకారం పనిచేసింది. ఇది మొట్టమొదటి అడుగు. అలా కాకుండా నేను చేసిందే కరెక్ట్. నేను అలా సెన్సిటివ్‌గా ఫీల్ కావడమే కరెక్ట్ అనుకున్నాం అనుకోండి. ఇంకా మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ ఉండదు. మనలో ఆ అహంకారం అక్కడ ఉంది. అక్కడ పనిచేసింది ఏంది? అహంకారం పనిచేసింది అన్నది గుర్తించాలి. ఏ విషయమైనా ఒక్క సెన్సిటివిటీనే కాదు. మనము లాస్ట్ సెషన్‌లో డిస్కస్ చేసుకున్న ఏదైనా కూడా మనలో అహంకారం పనిచేసింది మొట్టమొదట. అప్పటికేదో జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాతన్నా దాన్ని గుర్తించాలి. నిజాయితీగా, యథార్థంగా ఉండాలి. అహంకారం ఎక్కడుందో కనుక్కోవాలి. మనం తగినంత నిష్పక్షపాతంగా ఓపెన్ మైండ్‌తో ఉంటే మనలో అహంకారం ఉందా లేదా అన్నది గాని, అది ఎక్కడ ఉంది అని గాని ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేకుండానే మనకు మనమే తెలుసుకోవచ్చు. దానికి ఇంపార్షియల్‌గా ఉండాలి. ఎప్పటికీ మనం చూడండి మనల్ని మనం సమర్థించుకుంటే మనలో డెవలప్‌మెంట్ ఉంటుంది. మనల్ని మనం ఎప్పటికీ సమర్థించుకోకూడదు. బయట చెప్పాల్సిన పని లేదు. నేను కరెక్ట్ కాదు అని బయటికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనలో మనకు ఆ ఇది ఉండాలి ఎప్పటికీ. ఎప్పటికీ మనల్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని ఓహో! ఇక్కడ నా అహంకారం పనిచేసింది. ఇక్కడ నాకు కోరిక పనిచేసింది. ఇక్కడ నేను వైటల్‌లో ఉన్నాను. ఇక్కడ నేను మెంటల్‌లో ఉన్నాను. ఈ రకంగా మనల్ని మనం అనలైజ్ చేసుకోవడం అన్నది ఎప్పుడూ. తర్వాత ఇలా సరే గుర్తించాము. ఇలా గుర్తించిన తర్వాత ఏం చేయాలంటే దాని చలనాల్లోని అసత్యాన్ని వివేచించి తెలుసుకోవడం అంట. అంటే అక్కడ మనలో పనిచేసిన అహంకారం ఎంత మటుకు కరెక్ట్. అది సత్యమైనదా? అసత్యమైనదా? దాంట్లో అసత్యం ఎంత అన్నది ఆ వివేచన అన్నది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ మనము మన సత్యం నుంచి, మన ఉనికి సత్యం నుంచి దూరం అవుతున్నామో తెలుసుకోవాలి. మన ఉనికి సత్యం ఏంటి? మన ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ట్రూత్ ఏంటి? అసలు ఏంటి మన ఉనికికి? పరమార్థం ఏంటి? ఏకత. ఏకత అంటే యూనిటీ. భగవంతునితో సంయోగం. ఆ భగవంతునితో సంయోగం, మదర్‌తో సంయోగం, మదర్ కాన్షియస్‌నెస్‌తో సంయోగం అని మనకు వచ్చినప్పుడు, ఇతరులతో ఆటోమేటిక్‌గా ఏకత వస్తుంది. ఇతరులతో ఏకత వచ్చినప్పుడు అసలు ఇతరుల్లో మనకు అహంకారము కనిపించదు. మనము సెన్సిటివ్‌గా ఫీల్ కావడం ఉండదు. కోపము రాదు, కోరిక రాదు. సో, మనకు మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, మన ఉనికి సత్యం నుంచి మనం దూరం అవుతున్నాం. ఎక్కడ దూరం అవుతున్నాం ఇది అని తెలుసుకోవాలి. దాన్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఆ అసత్యాన్ని వివేచించి తెలుసుకున్న తర్వాత ప్రతి అడుగులో దాన్ని నిరుత్సాహపరచాలి. నేను పార్షియల్‌గా ఆలోచించాను. బయాస్డ్‌గా ఉన్నాను నేను అని ఒకసారి తెలుసుకున్నాక అది జరిగిపోయిన తర్వాత ఇంకొకసారి ఉండకూడదు. ఇంకొకసారి ఇలా ఆలోచించకూడదు అని దాన్ని ప్రతి అడుగులో నిరుత్సాహపరచాలి. అంటే ఎంకరేజ్ చేయకూడదు. అంగీకరించటానికి నిరాకరించాలి. దానిలో మునిగిపోవడానికి నిరాకరించాలి. దాంట్లోనే ఉండిపోయి మనం చేసిందే కరెక్ట్ అనుకునేది అసలు సరిపోదు. మన ట్రాన్స్ఫర్మేషన్‌కి అసలు సరిపోదు. మనం ట్రాన్స్‌ఫార్మ్ కావాలంటే డెఫినిట్‌గా ప్రోగ్రెస్ కావాలి అంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎగ్జామిన్ చేసుకోవటము, మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా ఉండటము. సరే చేయలేకపోయాము. రిపీట్ కూడా చేయలేకపోయాము. మళ్ళీ చేసాము. మళ్ళీ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చేద్దాము. మదర్ అంటారు కదా! 100 సార్లు, 1000 సార్లు మీరు ప్రయత్నం చేసి విఫలమైనా కూడా మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తే మొట్టమొదటిసారి ఎంత ఉత్సాహంతో మొదలుపెట్టారో అంతే ఉత్సాహంతో మొదలుపెట్టారు. అంతే తప్ప ఎన్నిసార్లు అనుకున్నా కూడా నాలో ఈ కోపం పోవడం లేదు, కోరికలు పోవడం లేదు, ఇదంతా వేస్ట్, నేను ఎంత చేస్తున్నా కూడా నాలో మార్పు రావడం లేదు, ఇలాంటిది లేదు. ఇలాంటి డిప్రెషన్‌లోకి, ఇలాంటి డిస్కరేజ్‌మెంట్‌లోకి వెళ్ళకూడదు. మనల్ని మనమే ఎప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అహంకారాన్ని కరిగించాలంటే అహంకారంతో పోరాటం కంటే దాన్ని నేరుగా ఢీకొట్టి కరిగించటానికి ప్రయత్నించటం కంటే మనకు పతంజలి మహర్షి ఒక పద్ధతి చెప్తారు. దాన్ని డైరెక్ట్‌గా మనం ఎదుర్కోవటం అన్నది కష్టం. అది ఏంటంటే అది బెస్ట్ మెథడ్. దానికి వ్యతిరేకమైన దాన్ని పెంపొందించుకోవటం. అహంకారానికి వ్యతిరేకమైనది ఏంటండి? వినయం. అంతే కదా! మనం ఎప్పుడు అహంకారం పెంచుకుంటాం? మనలో వినయం లేనప్పుడు. నేనే గొప్ప అనుకున్నప్పుడు అహంకారం వస్తుంది. అదే దానికి వ్యతిరేకమైంది ఏంటి అంటే వినయం. ఈ వినయం కూడా ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుని అనంతత్వాన్ని, ఈ విశ్వం విశాలత్వాన్ని దానితో పోలిస్తే మనం ఎంత, ఈ విశ్వం ఎంత ఉంది, అందులో మనం ఎంత అని ఒక్కసారి అనుకున్నప్పుడే మనలో మనకు తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. మన చుట్టూ ఉన్న ఈ అనంతత్వాన్ని గ్రహించటము, మన అసమర్థతలను గుర్తించటము,
మనలో ఏమున్నాయి ఇన్‌కెపాసిటీస్ అవి కూడా గుర్తించాలి. భగవంతుని పట్ల లేదా మనకు భగవంతుడిని ప్రతిబింబించే గురువు పట్ల, మదర్ పట్ల, శ్రీ అరవిందుల పట్ల ఆరాధనా భావాన్ని కలిగి ఉండటం. మనకి అహంకారాన్ని కరిగించుకోవటానికి కూడా మదర్ 12 అట్రిబ్యూట్స్ లో చాలా చెప్తారు. గ్రాటిట్యూడ్ పెంచుకోమంటారు. అది అహంకారాన్ని ఇచ్చేస్తుంది. సో యాస్పిరేషన్ తో కూడా మన అహంకారం నెమ్మదిగా కరిగిపోతూ వస్తుంది. హ్యూమిలిటీ, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వినయం అన్నిటికన్నా ఎక్కువ. వినయం మనలో పెంచుకునే కొద్దీ మన అహంకారం తగ్గిపోతూ వస్తుంది. అహంకారంతో పోరాడటానికి ప్రత్యేక ప్రయత్నం అంటూ ఏం చేయాల్సిన అవసరం లేదు. అహంకారానికి వ్యతిరేకంగా దాన్ని మనలో పెంపొందించుకోవాలి. దాన్ని క్షీణింపజేసే చలనాలను, అహంకారాన్ని క్షీణింపజేసే చలనాలను, అవి అంటే వినయం పెంపొందించుకోవడం. కాబట్టి ప్రతికూల విధానానికి బదులుగా అహంకారాన్ని అణిచిపెట్టాలి అనుకునే దానికి బదులు మనకు అనుకూలమైన విధానం ఏంటంటే మన పరిధిని విస్తృతి చేసుకోవటం. అంటే మన మైండ్ బ్రాడ్ చేసుకోవటం. మనం అంటే నేను కాదు, నేను నువ్వు ఇంకొకరు, నేను ఇంకా ఈ ప్రపంచం, అలా నెమ్మదిగా ఈ విశ్వం, విశాల విశ్వం, ఈ రకంగా మన పరిధిని విస్తృతం చేసుకుంటూ మనం అహంకారాన్ని పాజిటివ్ గా తగ్గించుకుంటూ రావచ్చు. ఉదాహరణకి ఈ విశాల విశ్వంలో మనం ఎంత అన్నది చూస్తే, విశ్వంలో మన భూమి ఎంత చిన్నది, మన ఎర్త్ అన్నది ఎంత చిన్నది, అందులో మన దేశం ఇండియా ఎంత చిన్నది, అందులో మనం ఉంటున్న హైదరాబాద్ ఎంత చిన్నది, అలాగే ప్రపంచంలో ఉన్న సమస్యలు ఒక్కసారిగా మనం చూసామంటే, ఇవన్నీ మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నామంటే, వీటన్నింటి ముందు మన సమస్యలు కానీ, మన బాధలు, మన దుఃఖాలు, మనమెంత, ఇలా అనుకున్నప్పుడు నెమ్మదిగా ఈ నేను అన్నది కూడా మనకు తగ్గిపోతూ వస్తుంది. ఆ దుఃఖించడం కూడా అవసరమా అనిపిస్తుంది. మనకు సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యను చూసినప్పుడు మన సమస్య ఎంత ఉంది, చాలా చిన్నది, అసలు మనమెంత, మన సమస్య ఎంత, అప్పుడు అది తగ్గిపోతూ వస్తుంది. ఇలా మనలో వినయం, హ్యూమిలిటీ అన్నది డెవలప్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పద్ధతి కూడా మదర్ చెప్తారు. సముద్రం దగ్గర నిలబడి, మనకు సీ దగ్గర నిలబడి ఒక్కసారి సీ పక్క చూసామంటే, ఇటు సైడ్ది కనిపిస్తుంది మనకు, అటు సైడ్ తీరం మనకు కనిపిస్తుందా, కనిపించదు. అంత విశాలంగా ఉంటుంది సముద్రం. పైకి లేచి పడే తరంగాలు, ఆ అలలు పైకి లేస్తాయి, మళ్ళీ కిందికి పడతాయి. అలాగే మనం కష్టాలు, సమస్యలు ఏవి ఎదుర్కొన్నా కూడా మనం అలల నుంచి కూడా గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. మళ్ళీ పైకి లేయాలి, కిందికి పడిపోతాము, మళ్ళీ పైకి లేయాలి. ఆ నిరాశవాదంతో పడిపోయిన అలా మళ్ళీ అట్లాగే ఇది కాదు కదా, మళ్ళీ పైకి లేస్తుంది. సో ఆ రకమైన పాజిటివ్ దృక్పథం ఎవ్రీ టైం మనకి ఏది వచ్చినా కూడా ఎప్పుడు మనలో మననం చేసుకుంటూ పోయే కొద్దీ మన అహంకారాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. ఇది అహంకారం గురించి. ఇంకా తర్వాతది మదర్ చెప్తారు, దురాశ, గ్రీడ్. దురాశ అనేది కూడా మన వైటలే. దురాశ పడటము, అత్యాశ పడటం, అదొక రకమైన ఆకలి. దురాశ అంటే ఆకలి, అంటే మనకి తిండి కోసం ఆకలి. దురాశ తెలుసు, తిండి కోసం వెంపర్లాడతారు కొంతమంది, అవి తినాలి ఇది తినాలి, అది దురాశ. వస్తువుల కోసం దురాశ అన్నది తెలుసు, డబ్బు కోసం దురాశ, ఇది అన్ని కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ సామాన్యంగా మనకు ఉండవు. డబ్బు గురించి కానీ, మరి తిండి గురించి కానీ, వేరే వస్తువులు తీసుకోవాలి, వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవాలి, లేకపోతే మనకు వస్తువులు ఎక్కువ ఉండాలి, ఇవన్నీ మనకు సామాన్యంగా ఉండవు. కాకపోతే ఇది ఇంకొకటి మనలో ఉన్నది ఇక్కడ కూడా సటిల్. ఇదేంటంటే ఇది కేవలం భౌతిక వస్తువుల కోసమే కానక్కర్లేదు. ఇది జీవితంలోని ఏ స్థాయిలోనైనా కూడా తనను తాను ప్రదర్శించుకోవచ్చు. అంటే ఎలా అంటే, జ్ఞానం కోసం దురాశ, నాలెడ్జ్, ఇంకా నాలెడ్జ్ నాకు కావాలి అన్న దురాశ, ఆరాటం. పుస్తకాల కోసం, బుక్స్ కోసం దురాశ. చూడండి, బుక్స్ కోసం మనం పడి తీసుకొని ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి అనే దురాశ అని మనం అనుకో, అది మంచి క్వాలిటీ అనుకుంటాం, కానీ అది కూడా దురాశ. కళ, సౌందర్య శాస్త్రం పేరిట అందమైన వస్తువుల కోసం దురాశ. నాకు ఆర్టిస్టిక్ ఇది ఉంది కాబట్టి నేను ఆర్టిస్టిక్ అవన్నీ కొంటాను, వస్తువులు కొంటాను, అవన్నీ పెట్టుకుంటాను, ఇది కూడా దురాశ. ఎక్కడ ఏది మంచిది కనపడితే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, అది కూడా దురాశ. అలాగే అవసరమైన దానికంటే ఎక్కువ పోగు చేసుకోవాలనే ఆరాటమే దురాశ. మనకు ఎంత అవసరం ఉందో అంతకన్నా ఎక్కువ, ఇంకా ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, ఇది పోగు చేసుకోవడం, అదే దురాశ. చివరకు ఆధ్యాత్మిక అనుభూతి కోసం కూడా దురాశ పడచ్చు. అంటే ఎవరికో అనుభూతి వచ్చింది, మనం ఏదో బుక్స్ లో చదివాము, వాళ్ళకు అనుభూతి వచ్చింది, మనకు రాలేదు, నాకు రావాలి అది,
నాకు రావటం లేదు. నాకు రావాలి రావాలి అన్న ఆరాటం. ఆ అనుభూతి నాకు దక్కాలి. అది కూడా దురాశే. ప్రతి దశలో ఎలా ఉండాలంటే, ప్రతి దశలో కూడా మనకు అవసరమైన అనుభూతిని భగవంతుడే ఇస్తాడు అనే విశ్వాసం ఉంది. అది ముఖ్యం. అంటే వేరే వాళ్ళ అనుభూతులతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకి అది వచ్చింది, మనకి ఇంకేదో వస్తుంది. మనకి ఏది అవసరం, మనకు అది అవసరం లేదు. అందుకని భగవంతుడు మనకు అది ఇవ్వలేదు. ఏదో లైట్ కనిపించింది, లోపల రెడ్ కాంతి కనపడ్డది, లేకపోతే మదర్ డైరెక్ట్ గా కనపడ్డారు, కలలో కనపడ్డారు, మదర్ డైరెక్ట్ గా కనపడే మాట, ఇవన్నీ కూడా చెప్తారు. మనకు అవి జరగటం లేదు. సరే, మనకు అది అవసరం లేదని మనకు మదర్ ఇవ్వడం, వాళ్ళకి అది ఉంది. మనం వాళ్ళతో కంపేర్ చేసుకుని అదే కావాలి మనకు అని అనుకుంటే అది కూడా అనుభూతి కోసం దురాశ కూడా దురాశే. ఈ రకమైన ఇలా మనకు అవసరమైన అనుభూతి ఏది అవసరమో అది మదర్ ఇస్తారు అన్నది ఆ ఇది లేకపోతే, ఆ నమ్మకం లేకపోతే మనం ప్రోగ్రెస్ కాదు. ఆ విశ్వాసం అన్నది మనలో ఉండాలి. ఇప్పటికీ అదే అనుభూతి కోసం దురాశ అన్నది. ఇక భగవంతుని వైపుగా సాగే ఆకాంక్ష కూడా చాలా సులభంగా దురాశగా మారి ప్రాణశక్తి స్థాయి చలనానికి దిగిపోవచ్చు. మనం ఆస్పిరేషన్ అంటున్నాము, ఆకాంక్ష అన్నది చాలా ఉన్నతమైనది. కోరికనే హై స్టేట్ లో ఆకాంక్ష అని చెప్పుకున్నాం లాస్ట్ సెషన్ లో. డిజైరే ఆకాంక్షగా మారుతుంది. ఎప్పుడు డిజైర్ ఆకాంక్ష అంటామంటే, ఒక ఉన్నతమైన దానికోసం మనం మన దీన్ని చూపించినప్పుడు కోరికది బర్నింగ్ డిజైర్ అనుకో, అది దట్ ఈస్ ఆస్పిరేషన్ అనొచ్చు. కానీ ఆస్పిరేషన్ కూడా ఒక్కోసారి దురాశగా మారచ్చు. నేను ఆస్పైర్ చేయాలి, నేనేదో పొందాలి, నాకేదో కావాలి, మదర్ కాన్షియస్నెస్ తో నేను ఇదైపోవాలి, నేను మదర్ ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఇట్లా అనుకోవడం కూడా దురాశ అనమాట. సో సాధకులు కలుసుకోవటానికి మదర్ ఆశ్రమంలో మదర్ ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత క్రిందకి దిగి వచ్చేవాళ్ళు. కానీ సాధకులు మాత్రము కేవలము తమ ప్రాణశక్తి కోరికలను తీర్చుకోవటానికి మాత్రమే ఆమెను కిందకు లాగేవాళ్ళు. శ్రీ అరవిందులు ఎప్పుడు అనేవాళ్ళు అంటే, వాళ్ళ పర్సనల్ కోరికలు తీర్చుకోవటానికి మదర్ని కోరుకునేవాళ్ళు. అమ్మ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, చిన్న చిన్నవి కూడా. అంటే కానీ మదర్ సంకల్పం ఏంటి, అమ్మ సంకల్పం ఏంటి, చాలా హై స్టేట్ లో ఏంటి, భూమి మీద దివ్య జీవనం అన్నది అమ్మ సంకల్పం. కానీ మనం కోరుకునేది ఏంటి, అమ్మ నాకు అది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఆర్థిక స్థాయి బాగుండాలి, ఇలాంటి కోరికలు మనం కోరుకుంటాం. సరే, ఇంకా మన మీద ప్రేమ ఉన్నప్పుడు మరి మదర్ మన కోరికలు తీర్చాలంటే దిగి రావాలి, కిందకి దిగి రావాలి. అదే మన కోరికలే కొంచెం హై స్టేట్ లో ఉన్నప్పుడు నీ సంకల్పం జరగాలి, ప్రపంచానికి మంచి జరగాలి, కొంచెం బ్రాడెన్ చేసుకుందాం, మన మైండ్ని కొంచెం బ్రాడెన్ చేసుకుందాం కోరికలు కోరుకోవడం. అప్పుడు అమ్మకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ రకంగా శ్రీ అరవిందులు అనేవాళ్ళు, మదర్ ఎంత దిగి వస్తే అంత క్రిందకు లాగేస్తూ ఉంటారు సాధకులు అని చెప్పి శ్రీ అరవిందులు అనేవాళ్ళు. అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఆశించటం అన్నది, దురాశ పడటం అన్నది, అది ఒక వైటల్ మూమెంట్. కాబట్టి అది కూడా మనము తగ్గించుకోవాలి. తర్వాత మనము దృష్టి పెట్టాల్సిన అంశము, మనం ఇది పెద్దగా పట్టించుకోము, కానీ అదే మాట్లాడటం. అంటే ఇక్కడ మాట అంటే మనము మామూలుగా మాట్లాడటం అని కాదు. మామూలుగా కూడా మాట తగ్గించుకునే కొద్దీ మదర్ చెప్తారు, మనం ఎంత తక్కువ మాట్లాడితే మన మాటకు అంత ఎక్కువ శక్తి చేకూరుతుంది. అనవసరమైన మాటలు, ఊరికే ఒక మాట మాట్లాడాల్సిన చోట 10 మాటలు మాట్లాడామనుకోండి, మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ మాటకు కూడా విలువ ఉండదు. కాబట్టి మన మాటలు కూడా మనము చూసి ఎంత అవసరమో అంత, అక్కడ ఎన్ని మాటలు మాట్లాడాలి అన్నే మాటలు మాట్లాడాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో కూడా మామూలు మాటలు కాకుండా గాసిప్ గురించి, అంటే పుకారు పుట్టించడం అన్న దాని గురించి మదర్ చాలా బాధపడేవాళ్ళు. ఎలా అంటే ఆశ్రమంలో ముఖ్యంగా ఈ పుకార్లు పుట్టించడం అనేది చేసేవాళ్ళు. బయట చేస్తారు, బయట మనుషులు చేస్తారు అంటే అది మామూలు విషయం, అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆశ్రమంలో ఉంటూ మనం ఈ యోగము సాధన చేస్తూ అసలు మన లక్ష్యం ఏంటి, మనం ఎక్కడ ఏది చేయకూడదు, అదే ఆ చేయకూడదే మనం చేస్తున్నాం అని మదర్ చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే మనుషులు మామూలుగా తమ జీవనోపాధి కోసము, సంపాదించుకోవడం కోసము, తమ శక్తులను ఖర్చు చేయాల్సిన అవసరం నుంచి విముక్తులైనప్పుడు, అంటే రిటైర్ అయ్యాము, ఇప్పుడు తగినంత పెన్షన్ లేకపోతే మనకు ఆర్థిక వసతి కానీ క్రియేట్ చేసుకున్నాం, పెన్షన్ వస్తుంది, రిటైర్ అయ్యాము, అంతా ఉంది కాబట్టి మనం స్పిరిచువాలిటీలోకి వస్తారు. చాలా మంది అలాగే చేస్తారు.
రిటైర్ అయ్యాము. ఇంకిప్పుడు మనం ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి అని స్పిరిచువాలిటీలోకి వచ్చి తమ జీవితాన్ని అలా వచ్చినప్పుడు ఇంకా అప్పుడు బాధ్యతలేమీ ఉండవు. మనమంతా రిటైర్ అయిన పొజిషన్‌లో ఉన్నప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాధ్యతలేమీ లేవు. అప్పుడు ఏం చేయాలి? మన జీవితాన్ని పూర్తిగా మనం ఈ యోగంలోకి వచ్చినప్పుడు దానికి అంకితం చేయాలని అనుకోవాలి. కానీ ఇలా అంకితం చేయాలనుకునే మదరు ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఈ రకంగా మనుషులు తమ జీవితాన్ని పలానా దానికి అంకితం చేస్తారు. కానీ వాళ్ళు పూర్తిగా దానికి భిన్నమైన వ్యాపకాన్ని కొనుక్కుంటారు. ఈ రకంగా గాసిప్స్ ఒకరి మీద ఒకరు చెప్పుకోవటము ఇలాంటివన్నీ చేశారు అని చాలా ఆవేదనతో అనేవాళ్ళంట మదర్. ఇప్పుడు ఆశ్రమంలో మదర్ ఉన్నప్పుడు ఇప్పటికి కూడా అవి జరుగుతూ ఉంటాయి. పెద్ద విషయం కాదు. ఆశ్రమంలో జరిగేటివి ఇప్పుడు మనకు బయట ఎలా జరుగుతాయో ఆశ్రమంలో కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనుషులే కదా, అన్ని చోట్ల మనుషులే ఉన్నది. కాకపోతే అక్కడ ఒక గొప్ప కార్యం అనేది జరుగుతూ ఉంది. అదేంటంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు ట్రాన్స్ఫర్మేషన్ కోసం. వాళ్ళని వాళ్ళు ఇది చేసుకొని అంకితం చేసుకునే వాళ్ళు కూడా అక్కడ కనిపిస్తారు మనకు. ఇంకా ఇప్పుడు మన అంతర్గత శక్తిని, అసత్యాన్ని లేదా అర్థ సత్యాన్ని ప్రచారం చేయటంలో వృధా చేయటం అన్నది పెట్టుకోకూడదు. అది ఒకవేళ మనం చెప్పేది నిజమే అయినా కూడా, ఒకరితో చెప్పేది అది నిజమే అయినా కూడా మన ఉద్దేశం సరిగా లేకుంటే అది మంచిది కాదు. ఎందుకంటే అది వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇంతకుముందు సెషన్స్ లో కూడా మనం విమర్శల గురించి మాట్లాడుకున్నాం. ఇతరులను విమర్శించడం గురించి. ఇతరులను విమర్శించడము, ఇతరుల గురించి ఒకరేదో చెప్పిన దాన్ని ఇంకొకరికి చెప్పడము, దాన్ని వెరిఫై చేసుకోవటం, ఇలా చేశారు, అలా అంట కదా, ఇలా అంట కదా. దీనివల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియరే కలుషితం అయిపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా మనం ఈ యోగం చేసేవాళ్ళం మనం చేయకూడదు. ఇది క్రింది స్థాయి జీవులనే మదర్ అంటారు. మనిషిని చూసి విస్మయానికి గురవుతాయి. ఎందుకంటే క్రింది స్థాయి జీవుల కంటే ఈ జంతువులకంతా మాట్లాడటం అనేది రాదు. మాట అన్నది మనకు ఎంత విలువైనది, భగవంతుడు ఇచ్చిన వరం అన్న దాని గురించి చెప్తూ మదర్ అంటారు. క్రింది స్థాయి జంతువులంతా కుక్కలు ఇవన్నీ కూడా మనల్ని చూసి ఆశ్చర్యపోతాయి. ఎందుకంటే అవి మాట్లాడలేవు, మనమేమో బాగా మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడేటప్పుడు పులి కూడా కొంచెం సేపు ఆగుతుంది. ఎందుకంటే గొంతులో విశుద్ధ చక్రం అనేది ఉంటుంది. మనము ఈ చక్రాల గురించి తీసుకున్నప్పుడు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము. మనకు మూలాధారం కింద ఉంటుంది, దానిపైన స్వాధిష్టానం ఉంటుంది. మన కడుపు బొడ్డులో వచ్చేసి మణిపూరకము, హృదయంలో అనాహతము, గొంతు దగ్గరకు వచ్చేప్పటికి విశుద్ధి చక్రం అంటారు. ఇక్కడ మన అజ్ఞా చక్రం. అయితే ఈ విశుద్ధ చక్రం నుంచి వచ్చేది మనకు మాట. అంటే అంత విలువైనది మాట. ఈ విశుద్ధి చక్రం కేంద్రంలో ఉన్న ఇటువంటి అమూల్యమైన మాట అనే వరాన్ని, ఈ విశుద్ధ చక్రంలో ఉన్న ఈ వరం మనకు భగవంతుడి చేత ఇవ్వబడింది. దీన్ని మరి మనం ఎలా ఉపయోగిస్తున్నాము దాని మీద దృష్టి పెట్టాలి. అనవసరమైన మాటలతో నిర్లక్ష్యంగా వృధా చేయకూడదు. గాసిప్ లో ఒక ప్రత్యేకమైన దుర్గుణం ఉంది, పుకార్లో ఒక ప్రత్యేకమైన దుర్గుణం ఉంది. అది తనను తాను ఇతరులకు చేరవేసుకుంటుంది, ప్రయాణించాలని పట్టుబడుతుంది. ఉదాహరణకి మనం ఒక వ్యక్తికి ఒక విషయం చెప్పి ఇది ఎవరికి చెప్పద్దు, వాళ్ళ గురించి నాకు తెలిసిన విషయం నువ్వు మళ్ళీ వాళ్ళతో అనద్దు, వాళ్ళతో వీళ్ళతో చెప్పద్దు అని చెప్తాం. ఇంకా అవతల వ్యక్తి అంటే అలా చెప్పడం వల్ల అవతల వ్యక్తి ఖచ్చితంగా చెప్తాడు. మనం చెప్పద్దు అన్నప్పుడు అవతల వ్యక్తి ఖచ్చితంగా అది చెప్తాడు. మనం చెప్పద్దు అనటంలోనే అది చెప్తాడు అన్నది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది వాతావరణాన్ని కలుషితం చేయటము, మనసును పాడు చేయడమే కాకుండా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి, అతను ఇంకొకరికి చెప్తాడు, అతను ఇంకొకరికి చెప్తాడు. ఈ రకంగా మనం చెప్పిన దానికి ఇంకొక మాట జోడించి అతను చెప్తాడు, దానికి ఇంకొక మాట జోడించి, ఈ రకంగానే మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఇది కేవలం మనుషులకే కాదు, మనకే కాదు, మనకు హాని మాత్రమే కాదు, వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తుంది. ఇతర సంప్రదాయాల్లో అయితే ఈ మాట గురించి, పుకార్ల గురించి ఎక్కువగా చెప్పాలి. ఎంతసేపు ధ్యానం చేయాలి, సాధన చేయాలి, ప్రాణాయామ చేయాలి, ఆలోచనలు తగ్గించుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఇవన్నీ చెప్తారు. కానీ ఒక్క మన యోగంలో మాత్రం మదర్ మాత్రం మాట గురించి ఇంత గట్టిగా చెప్తారు. అంటే ఏదంటే మాటను మితంగా వాడాలి. మాటను మనం తక్కువ, ఎంత మితంగా వాడితే మన మాట అంత శక్తివంతం అవుతుంది. ఇప్పుడు పనులకి మనము పనులు చెప్తున్నాం, ఒక్క మాటతో పని అవుతుంది, కానీ దానికి 10 మాటలు జోడించి పని చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఎక్కువ మాట్లాడుతూ పోయే కొద్దీ మన విలువ కూడా తగ్గిపోతుంది.
చూడండి మనం ఎప్పుడైనా తక్కువ మాట్లాడినప్పుడు అది తక్కువ జరిగిపోతుంది, ఆ పని జరుగుతుంది. అదే మనం 100 మాటలు మాట్లాడినప్పుడు దాంట్లో ఏది జరగదు. ఇది మనం ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు. మన మాటకున్న పవర్ పెంచుకోవాలి, మనం అనుకున్నది జరగాలి అంటే మితంగా మాట్లాడాలి. ఎందుకంటే మన మాట అన్నది భగవంతుని సేవ కోసము భద్రపరచబడి ఉపయోగించాల్సిన శక్తి. భగవంతుని సేవ కోసం మనలో ఏ భాగమైనా కూడా, మన అస్తిత్వంలో ఏ భాగమైనా మదర్ సేవ కోసమే భద్రపరిచి వినియోగించాలి. ఎట్లా పడితే అట్లా యూజ్ చేయటం, మన ఫిజికల్ కానీ, వైటల్ కానీ, మెంటల్ కానీ, మన హార్ట్ కానీ, ఎమోషన్స్ ఎలా పడితే అలా ఎమోషనల్ అయిపోయి మన హార్ట్ని వీక్ చేసుకోకూడదు. ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయి? మదర్ సంకల్పం పనిచేయడానికి ఉంది. మనం ఎప్పుడైతే ఈ యోగంలోకి వచ్చామో అప్పుడే దానికి మనల్ని మనం అంకితం చేసుకోవాలి. సో మనం ఆ విషయంలో జాగ్రత్త. అలానే మనం జీవితాన్ని త్యాగం చేసుకొని, మొత్తం అన్ని వదిలేసుకొని, ఉద్యోగాలు వదిలేసుకొని, ఏమి వదిలేసుకొని కూర్చోవలసిన పని లేదు. కానీ మన పనులు మనం చేసుకుంటూనే వీటిని సక్రమంగా ఉపయోగించుకోవచ్చు. మనం చేసే పని కూడా మనకి ఎలా అంటే ఏదో మనకు నేర్పించడానికి ఉద్దేశించబడింది ఆ పని, ఆ కర్మ అన్నది అనే దీంతో మనము పనిచేయాలి. ఇలా మాటల్లోనే కాకుండా హానికరమైన మాటల్లో కూడా పనికిరాని విధంగా వృధా అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే మనం మాట్లాడబోయే ముందు మదర్ చెప్తారు, నేను ఇప్పుడు మాట్లాడబోయేది మాట్లాడడం నాకు అవసరమా అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది మంచి క్రమశిక్షణ అవుతుంది. ఇది చాలా కష్టము, కానీ మనం ప్రయత్నిస్తే చేయవచ్చు. ఇది నేను మాట్లాడటం అవసరమా? ఇన్ని మాటలు మాట్లాడతాం కదా, అవసరమా? లేదు. విందాం, అవతలాళ్ళు మాట్లాడుతున్నారు, మనం విందాం. మనం అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. మధ్యలో వాళ్ళని పూర్తిగా కూడా మాట్లాడనివ్వం. సగం మాట్లాడేటప్పటికే వాళ్ళు కట్ చేసి మన మాట మనకి, ఎందుకంటే ఆరాట, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలని ఆరాట. సో అలా కాకుండా గమ్మునందాం, విందాం. ఇక్కడ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ మాట్లాడద్దు. సో ఈ రకంగా చేస్తే మనం ఒకసారి మనల్ని మనము ఇలా అనుకుంటూ ఈ క్రమశిక్షణ పాటిస్తే మనం మాట్లాడే మాటల్లో రోజులో ఒక 50% అన్నా మనం తగ్గించవచ్చు. అనవసరమైన మాటలు 50% అన్నా మాట్లాడుతూ ఉంటాం అనేది అర్థమవుతుంది గమనిస్తే. మనము మన మాటల శక్తిని ఖర్చు చేయకపోయినా ప్రపంచంలో ప్రపంచం పని అలా తన పని తను చేసుకుంటూ పోతుంది. అన్ని పనులు జరుగుతూనే ఉంటాయి. మనం మాట్లాడితేనే పనులు జరుగుతాయి అన్నది లేదు. ఒకే మాట సరిపోయే చోట మనం 2 మాటలు అవసరమని భావిస్తున్నాం. అక్కడ జరుగుతున్నది ఏంటంటే మనం ఒక మాటతో సరిపోయేదాన్ని 2 మాటలు మాట్లాడుతున్నాం. వాక్ మితత్వానికి తగినంత ప్రాధాన్యం ఇస్తున్నామా లేదా? వాక్ మితత్వం అంటే ఎకానమీ ఆఫ్ స్పీచ్. అవసరమైనంత మాత్రమే మాట్లాడాలి, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా లేదా? మాటల్లో మితత్వం ఉన్నప్పుడు, ఇలాంటి ఎకానమీ ఉన్నప్పుడు పదాలకు ఒక శక్తి, ఒక చైతన్యం లభిస్తాయి. మనం మాట్లాడే పదాలకు కూడా ఒక శక్తి వస్తుంది, ఒక చైతన్యం కూడా హై అవుతుంది, హైయర్ కాన్షియస్నెస్ లో ప్రవేశిస్తాం. కానీ మనం అతిగా మాట్లాడినప్పుడు ఆ శక్తి నశిస్తుంది. విశుద్ధి అంటున్నాం. మనం మాట్లాడే కొద్దీ లైట్ అయిపోతూ వస్తుంది శక్తి. అతిగా మాట్లాడటం అనేది వాక్ శక్తిని పూర్తిగా వృధా చేస్తుంది. ఇది ప్రాణ లక్షణం, ఇది కూడా వైటల్. ఇది సాధనకు అడ్డంకి, మన సాధనకు పూర్తిగా అడ్డంకి. తర్వాతది ధార్మిక ఆగ్రహం అని చెప్తారు మదర్. ధార్మిక ఆగ్రహం అంటే రైచువస్ ఇండిగ్నేషన్. దీని ప్రకంపనలను భరించడం చాలా కష్టం. అంటే ధార్మిక ఆగ్రహం అంటే మనమేదో గొప్ప స్థితిలో ఉన్నామని భావిస్తూ ఇతరుల తప్పులను పగతో లేదా పట్టుదలతో బయట పెడతాం. మనకు ఒక శక్తి కొంచెం ఉంటుంది, అంతో ఎంతో ఇదంతా చేసినది, కానీ మనం కరెక్ట్ అని ఇతరులు ఏదైనా తప్పులు చేస్తుంటే బయట పెడతాం. చూడండి, పగతో మాట్లాడతాం, కోపంతో మాట్లాడతాం. అది ధార్మిక ఆగ్రహం అంటారు. అన్నిటికన్నా ఎక్కువగా అధిగమించలేనిది, అత్యంత కష్టమైనది అంటే సాధక అహంకారం. నేను సాధకుడిని అనే అహంకారం అన్నిటికన్నా కష్టం అధిగమించడం. అంటే సాధకుడు భావించేది మన సాధన అనేది ఎప్పటికీ మనకు మదర్కు మధ్య ఉన్న విషయం, మనకు భగవంతునికి మధ్యన ఉన్న విషయం మన సాధన. అంతేగాని అది మనల్ని ఇతరులను తక్కువ చేసి చూసేట్లుగా చేయకూడదు. అది మనకి ఎంత సాధన చేస్తూ మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా అది మనకు మదర్కు మధ్య ఉన్న విషయం. అంత మాత్రాన ఇతరులు తక్కువ,
నేను ఎక్కువ, ఎందుకంటే నేను ఎక్కువ సాధన చేస్తున్నాను అనేది అది గొప్ప అహంకారం. అది ఉండకూడదు. నేను చాలా ప్రయోజనకరమైన పని చేస్తున్నాను. అల్ప విషయాలకు వాళ్ళంతా కూడా చిన్న చిన్న సిల్లీ థింగ్స్ అంతా సమయాన్ని వృధా చేస్తున్నారు. బయట ఆ మాటలు ఈ మాటలు మాట్లాడు. నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాను, చక్కగా ధ్యానం చేసుకుంటున్నాను, వింటున్నాను, ఇవన్నీ తర్వాత పుస్తకాలు చదువుతున్నాను, రోజు ధ్యానం చేస్తున్నాను. అవతల వాళ్ళు సమయం వృధా చేస్తున్నారు. వాళ్ళు బయట విషయాలన్నీ మాట్లాడతారు, పోట్లాడుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఇది సాధక అహంకారం. ఇది కూడా ఉండకూడదు. ఈ రకమైన వైఖరి అంటే సాధకత్వం అనే అహంకారము చాలా మంది జీవితాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో ఈ రకమైన సాధకుడి అహంకార భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వ్యతిరేక శక్తి. ఈ ప్రతికూల శక్తి మనల్ని వేరులతో సహా దెబ్బతీస్తుంది. మన మూలాలతో సహా మనల్ని దెబ్బతీస్తుంది. అంటే ఎక్కడ కూడా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం ఏదో గొప్ప పని చేస్తున్నాం, మనం చేసే పని మనకు వేస్తాం. మనం చేస్తున్న పని అంతా మనకు మదర్కి సంబంధించిన విషయం. వేరే వాళ్ళు చేస్తున్నారా లేదా మనకు అవసరం లేదు. మనం చేస్తున్నందుకు మనం గొప్ప కాదు, వాళ్ళు చేయనందుకు వాళ్ళు తక్కువ కాదు. ఇది మన లక్ష్యం, మన జీవిత పరమార్థం. వాళ్ళ జీవిత పరమార్థం ఏదో ఉంటుంది, వాళ్ళ లక్ష్యం ఏదో ఉంటుంది, మనకు సంబంధం లేదు. అంతే తప్ప వాళ్ళని తక్కువ అని అనుకోవడానికి లేదు. అలా అనుకుందామంటే అది మన సాధనకు పెద్ద అడ్డంకి అవుతుంది. ఇప్పుడు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎంపీ పండిట్ ఆశ్రమం ప్రారంభంలో బిగినింగ్ లో బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉండేవాడంట. అతను ఎలా అంటే ఎప్పుడు తన గదిలోనే తలుపేసుకుని ఉండేవాడు. అతన్ని కలవాలనుకుంటే ఈ కిటికీ నుంచి మాత్రమే చూసి మాట్లాడాల్సి వచ్చింది. అతను కిటికీలోంచి కనిపించి కొంచెం కొన్ని మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. అయితే మదర్ బ్లెస్సింగ్స్ ఇచ్చే అప్పుడు అందరు అక్కడికి వచ్చేవాళ్ళు. మదర్ బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి మనం చూసింటాం, వచ్చే మదర్ బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఫ్లవర్ బ్లెస్సింగ్స్, అంతా క్యూలో నిలబడి ఒకరొకరు వచ్చిపోతుంది. సో ఆ రకంగా అందరు అక్కడికి వచ్చేవాళ్ళు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఇతను గొప్ప సాధకుడు అనుకుంటూ వీళ్ళందరితో కలవడానికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడికి వచ్చేవాళ్ళంతా పాపాత్ములు, కింది చైతన్యంతో ఉండేవాళ్ళు, లో కాన్షియస్నెస్. నేను హై కాన్షియస్నెస్ లో ఉన్నవాడిని, నేను వీళ్ళతో కలిస్తే నాది తగ్గిపోతుంది అన్నట్టుగా అస్సలు చూడకూడదు వీళ్ళందరినీ అనే ఉద్దేశంతో కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వచ్చేవాడు. కొన్నిసార్లు అట్లా కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వస్తూ ఢీ కొట్టేవాడు. మనుషులు అడ్డం వస్తారు కదా, మనుషులు ఢీ కొట్టేవాడు. ఢీ కొట్టిన అవతల వాళ్ళు ఏమనేవాళ్ళు కానీ ఇతడు కోపంతో అరిచేవాడంట వాళ్ళ మీద. ఇతను కళ్ళు మూసుకొని వస్తూ వాళ్ళను ఢీ కొట్టి ఇతనే వాళ్ళ మీద కోపంతో అరిచేవాడు అనమాట. ఇంకా అలాగే మదర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా ఉండదు. మదర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎవరికి కంట పడకుండా ఉండడం కోసమని పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడంట రూమ్కి, ఎవరి కంట పడకూడదు అని. ఇంకా చివరకు కొన్ని రోజుల తర్వాత అతను భరించలేక, ఆ రకంగా ఉండలేక ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో తర్వాత మళ్ళీ ఆశ్రమంలోకి రాలేదు. సో ఇది సాధక అహంకారం అంటే, నేను చాలా గొప్ప సాధన చేస్తున్నాను, వేరే వాళ్ళంతా తక్కువ, అక్కడున్న వాళ్ళంతా అనేది. ఇది ప్రాణశక్తి చలనమే. ఇది కూడా ఈ రకమైన అహంకారం కూడా వైటల్ మూమెంట్. అయితే ఇంతవరకు మనము ఈ వైటల్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు వైటల్లో ఉన్న అడ్వాంటేజెస్ కూడా అవ్వాలి. వైటల్తో మనకు ఓన్లీ ప్రాబ్లమ్సేనా, ఇది ఓన్లీ మనకు అబ్స్ట్రక్షనేనా, అడ్డంకేనా సాధన అంటే కాదు. ప్యూరిఫైడ్ వైటల్ అనేది, వైటల్ను మనం శుద్ధి చేసినప్పుడు అది కాళీమాత అంటే ఏంటి, జగన్మాత మనకు శక్తిని ఇస్తుంది. అలాగే వైటల్ కూడా ప్యూరిఫై అయినప్పుడు వైటల్ మనకు శక్తి కావాలి. ఏం చేయాలన్నా కూడా శక్తి కావాలి. నేను మాట్లాడాలంటే శక్తి కావాలి. మదర్ పని చేయాలంటే మనం శక్తి లేని, ప్రాణశక్తి లేని ఏం చేయగలుగుతాము? సో కానీ ఎప్పుడు అది మదర్ పని చేయగలుగుతుంది కరెక్ట్గా ఈ వైటల్ ప్యూరిఫై అయినప్పుడు, శుద్ధి చేయబడిన వైటల్. దీని గురించి శ్రీ అరవిందులో మదర్ పుస్తకం, మదర్ బుక్ నేను చిన్న బుక్, రిజెక్షన్ అన్న దాంట్లో చెప్తారు. ఫిజికల్, వైటల్, మెంటల్ గురించి. వైటల్ గురించి శ్రీ అరవిందులు అంటారు, రిజెక్షన్ ఆఫ్ ద వైటల్ నేచర్స్ డిజైర్స్. ఇవన్నీ ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి. వైటల్లోనే మనకి డిజైర్స్, డిమాండ్స్, క్రేవింగ్స్, సెన్సేషన్స్, ప్యాషన్స్, సెల్ఫిష్నెస్, ప్రైడ్, arrogance, lust, greed, jealousy, envy, hostility to the truth. ఇవన్నీ కూడా మనం రిజెక్ట్ చేయాలి.
అప్పుడు సో దట్ ద ట్రూ పవర్ అండ్ జాయ్ మే pour from above into a calm, large, strong and consecrated vital being. అంటే ఒక ప్రశాంతమైన, విశాలమైన, బలమైన, పవిత్రమైన ప్రాణిక సత్తాలోకి పైనుంచి ఆ సత్యశక్తి, ట్రూత్ కాన్షియస్నెస్ అన్నది ప్రవహించేలా చేసుకోవాలి అని అంటే మన ప్రాణం, మన వైటల్ పవర్ ఆ రకంగా ప్రశాంతంగా, విశాలంగా, బలంగా, పవిత్రంగా ఉన్నప్పుడే ఆ పైనుంచి మనకు ఆ ట్రూత్ పవర్ అన్నది మనలోకి దిగొస్తుంది. మనం చేయాల్సింది ఏమంటే ప్రాణశక్తిలో ఉన్న కోరికలు, డిమాండ్లు, కోరికల తీవ్రత, ఇంద్రియ అనుభూతులు, ఉద్వేగాలు, స్వార్థము, గర్వము, అహంకారము, కామము, అత్యాశ, అసూయ, ద్వేషము, సత్యం పట్ల శత్రుత్వం, వీటన్నింటినీ రిజెక్ట్ చేయాలి. వీటిని రిజెక్ట్ చేస్తే మీరు ఎగ్జాక్ట్గా ఇది కావాలి అంటే మనకు ద మదర్ బుక్లో కూడా మీకు దొరుకుతుంది. వీటిని మనము గుర్తుపెట్టుకొని ఒకటొకటి అన్ని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు మన వైటల్ ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయ్యి దాంట్లోకి ఆ ట్రూత్ కాన్షియస్నెస్ అన్నది, ట్రూత్ అన్నది దిగి వస్తుంది, కాంతి అన్నది దిగి వస్తుంది. ప్రాణశక్తి ఇలా శుద్ధి చేయడం జరిగితే, ఒకవేళ మనం శుద్ధి చేయబడి నిజాయితీతో కూడిన ఈ ప్రాణశక్తితో యోగ సాధన చేస్తుంటే, ఇలాంటి ప్రాణశక్తితో ఉన్నత శక్తిని ఆహ్వానించటంలో, దాన్ని నిలిపి ఉంచటంలో, దాన్ని ప్రసరింప చేయటంలో ఆ ప్రాణశక్తి ఎంతో శక్తివంతమైన సహాయకారిగా ఉంది. అప్పుడు మనకు ప్రాణశక్తి మంచి ఫ్రెండ్ అవుతుంది. మనం ఏమనుకున్నాం, ప్రాణశక్తిలోని ప్రాబ్లమ్స్ అన్ని చూస్తే మనకి ఎందుకు అబ్బాయి వైటల్ అనుకుంటాం. కానీ వైటల్ మనకి ఎప్పుడు హెల్పర్ అవుతుంది అంటే వీటన్నిటిని మనం రిజెక్ట్ చేసి ప్యూరిఫై చేసుకున్నప్పుడు హయ్యర్ ఫోర్స్ని, మదర్ ఫోర్స్ని మనలోకి ప్రవేశింపజేయడానికి, దానికి కూడా మనం దానికి ఆస్పైర్ చేయాలంటే వైటల్ పవర్ కావాలి, ప్రాణశక్తి కావాలి. మనం ఊరికే డల్గా ఇలా తమస్సుతో కూర్చున్నామంటే అది ఆస్పిరేషను కాదు, అందులోకి ఆ పవరు దిగిరాదు, నిద్ర వస్తుంది, అంతే కదా. కానీ అదే మనము ఈ ప్రాణశక్తిని ప్యూరిఫై చేసి ఆస్పైర్ చేసామనుకోండి, అప్పుడు ఆ హయ్యర్ ఫోర్స్ దిగి వస్తుంది. అప్పుడు మన ప్రాణశక్తి శక్తివంతమైన సహాయకారిగా మారుతుంది మన సాధనకు ప్రాణశక్తి చాలా 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 అవసరం. వైటల్ ఫోర్స్ అనేది చాలా అవసరం. మనం వైటల్ ఫోర్స్ లేనిది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము, ఒక్క అడుగు కూడా ప్రోగ్రెస్ కాలేము. మనలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ స్థితికి చేరుకొని ఉంటారు. ఇంతవరకు ప్యూరిఫికేషన్ అన్నది మనకి ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది, ఈ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనం మొత్తం అయిపోయింది, నాది ప్యూరిఫైడ్ వైటల్ అని చెప్పడానికి లేదు. ఎక్కడో చోట చిన్నది జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రాసెస్, కానీ చేస్తూనే ఉండాలి. మనం శుద్ధి చేసుకుంటున్న కొద్దీ మనలోకి హైయర్ ఫోర్స్ అన్నది దిగి వస్తూనే ఉంటుంది. మన కోపము, నిరాశ, అహంకారము, కోరిక, ఇప్పుడు బంధము, లోభము, వీటన్నింటినీ కూడా రిజెక్ట్ చేసుకుంటూ రావాలి. ఇంకా తర్వాత శ్రీ అరవిందులు ప్రత్యేకంగా వివరించిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే పశ్చాత్తాపడటం. దీని గురించి యాక్చువల్గా చివరిలో ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, ఈ పశ్చాత్తాపం అనేది మనకి ఎప్పుడు వస్తుంది, శుద్ధీకరణ అప్పుడు వస్తుంది. ప్యూరిఫికేషన్ అప్పుడే ఈ పశ్చాత్తాపం అన్నది వస్తుంది. అంటే సాత్విక శుద్ధీకరణ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి గతంలోకి తిరిగి చూసుకుంటాం. 30 సంవత్సరాల క్రితం నేను ఏం చేశాను, అప్పుడు అహంకారంతో ఇలా మాట్లాడాను, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది, అప్పుడు స్వార్థంతో బిహేవ్ చేశాను, ఇలాంటివన్నీ గతంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు మనం ప్యూరిఫై చేసుకోవాలనుకున్నాం, మన వైటల్ ప్యూరిఫికేషన్ అప్పుడు మనకి ఇప్పుడు తెలిసింది వైటల్లో మనం రిజెక్ట్ చేయాల్సినవి ఏమేమి అని. సో వీటన్నిటిని మనం ఎప్పుడు చేసామా లేదా అంటే మనం ఏం చేయాలి, పాస్ట్లోకి వెళ్ళి ఒక్కసారిగా పశ్చాత్తాపడడం మొదలు పెడతాం. నేను అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అది. ఈ గతంలో మనం చేసిన లోపాలు, ఆధ్యాత్మిక విరుద్ధమైన పనులు, ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. కొన్ని సందర్భాల్లో ఎలా పోతుందంటే ఈ గతం కూడా బాల్యం వరకు వెళ్ళిపోతుంది. చిన్నప్పటి దాకా కూడా మన స్మృతులు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఊరికే కూర్చున్నామంటే బ్యాక్ పాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు కదా. ఎందుకంటే మన తప్పులను మనము గుర్తించటం అన్నది ఆరోగ్యకరమైనది. ఎందుకంటే అప్పుడు తప్పు చేశాము, ఇప్పుడు చెయ్యము.
ఎప్పుడు గుర్తించినప్పుడు. అప్పుడు గుర్తిస్తున్నాము, పశ్చాత్తాపపడుతున్నాము అంటే ఇప్పుడు చెయ్యం. అంతవరకు ఓకే. కానీ అది కూడా హద్దులు దాటిపోకూడదు. లిమిట్స్ దాటిపోకూడదు. పశ్చాత్తాపం అనేది హద్దులు దాటినప్పుడు అది ఒక రకమైన స్వీయ లాలన, సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అవుతుంది. అంటే దాంట్లో మనకు అలా అలా అనుకుంటూ ఇది చేస్తుంటే ఒక రకమైన కంఫర్ట్ దొరుకుతుంది. ఇంకా 10 సార్లు దాని గురించి ఆలోచిస్తూ నేను అలా చేశాను, ఇలా చేశాను అనుకుంటూ గతంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. అప్పుడు ఆత్మనూన్యత, సెల్ఫ్ పిటీ వస్తుంది. దాంతో ఎన్ని ప్రాబ్లమ్స్, స్వీయ నింద, సెల్ఫ్ కండమ్నేషన్, నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు, నా అంత ఇది లేదు అప్పట్లో, నా అంత చెడ్డవాడు లేడు, నా అంత చెడ్డ మనిషి లేదు, ఇలా అనుకుంటూ సెల్ఫ్ కండమ్నేషన్ గా మారుతుంది. ప్రపంచం మొత్తం ముందు ఒక్కోసారి నేరస్తుడు అన్నట్టుగా కూడా భావిస్తారు. అక్కడే ఒక గీత గీయాల్సి ఉంటుంది. మనం పాస్ట్కి వెళ్ళినా కూడా అక్కడ టక్కున ఆగిపోవాలి. పశ్చాత్తాపడి సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోవాలి. నాకు ఇన్ని జరిగాయి, అది జరిగాయి, నేను ఇన్ని బాధలు పడ్డాను, అన్ని బాధలు పడ్డాను, నేను అప్పుడు అలా చేశాను, ఇలా చేశాను, అది సెల్ఫ్ పిటీలో. అదే ఒక టైం వచ్చేప్పటికి ఎలా అవుతుందంటే అది మనకి ఇష్టంగా ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ అనేది జరిగిపోతుంది, దాంట్లో వెళ్ళిపోతాం, దాంట్లో అబ్జాల్వ్ అయిపోతాము. అది బాగుంటుంది, హాయిగా అనిపిస్తుంది, టైం దొరికినప్పుడల్లా దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ఇది అలా కాకూడదు. అక్కడ ఒక గీత గీయాలి, మనం ఒక హద్దు పెట్టుకోవాలి. గతం గతమే. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది గతం గతమే, మనం మార్చలేదు. ఒకవేళ మనం పొరపాట్లు చేసి ఉంటే అవి అజ్ఞానంలో చేసినవి. ఇప్పుడు అజ్ఞానం లేదు మనం, కాబట్టి ఇప్పుడు చెయ్యం. అది అప్పట్లో అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి అప్పట్లో చేశామనేది గుర్తించాలి. ఎందుకంటే అది మళ్ళీ చేయకుండా ఉండాలి కాబట్టి అంతవరకే. ఇంకా దాంతో మరీ సెల్ఫ్ పిటీలోకి వెళ్ళకూడదు. ఒకవేళ అవి అహంకారంతో లేదా పొగరుతో చేసి ఉన్నా కూడా అప్పట్లో అది కూడా అహంకారంతో అప్పుడు చేసి ఉండడం కూడా ఒక రకమైన అజ్ఞానమే. అది కూడా మనలోని ఇగ్నరెన్స్. ఒకసారి మన పొరపాటును మనం గుర్తించి తప్పు జరిగిపోయిందని తెలుసుకున్న తర్వాత భవిష్యత్తులో ఆ పనిని మళ్ళీ చెయ్యకూడదు, పునరావృతం చెయ్యకూడదు అని గట్టిగా నిర్ణయించుకోవడమే చేయాలి. అంతకన్నా ఇంకా మరీ ఎక్కువగా వెళ్ళిపోవు. ఎక్కువగా వాటి గురించి ఆలోచించాము అంటే అది మన సెల్ఫ్ పిటీ అవుతుంది. ఒకవేళ ఆ పశ్చాత్తాపము, పునరావృతం చేయకూడదనే నిర్ణయము నిజాయితీతో ఉన్నదైతే, నిజాయితీతో మనం ఇలాంటి నిర్ణయం చేసుకుంటే అది గతానికి సంబంధించిన కర్మానుభవాన్ని చాలా వరకు రద్దు చేస్తుంది. దీంట్లో మనము సిన్సియర్గా ఉన్నామంటే మనము గతంలో చేసిన పొరపాటు ఉన్నా కూడా, గతంలో చెడు కర్మలు చేసినా కూడా అవి రద్దయిపోతాయి. ఎప్పుడు మనం పశ్చాత్తాపడ్డాము, నేను ఇలా చేయటం తప్పు అని ఎప్పుడైతే అనుకున్నామో ఇప్పుడే అది ఆ కర్మ ఫలితం అంటారు కదా, అది బ్యాడ్ కర్మ ఫలితం, అది రద్దు అయిపోతుంది. కర్మానుభవాన్ని చాలా వరకు అది రద్దు చేస్తుంది. ఎందుకంటే పరిణామ క్రమం యొక్క విస్తృత దృక్కోణం నుండి చూస్తే కర్మ అనేది మనకు ఏదో నేర్పించటానికి, మనం అభివృద్ధి చెందటానికి ఉద్దేశించింది, కానీ శిక్షించటానికి కాదు. మనకు జరిగే కర్మలన్నీ కూడా ఒకప్పుడు మనం అహంకారంతో ఏదన్నా చేశాము, స్వార్థంతో ఏదన్నా చేశాము అంటే అది మనకేదో నేర్పించడానికి. అహంకారాన్ని అధిగమించాలి, మన లోపల ఉన్నది. స్వార్థం మన లోపల ఉన్నది, దాన్ని అధిగమించాలి. ఆ రకంగానే మనం చేశాం. ఆ చేసిన దాన్ని ఇప్పుడు ఏమైంది, ఈ యోగంలోకి వచ్చి మనల్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటున్న కొద్దీ అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సో ఆ కర్మ ద్వారా, అలా చేసిన దాని ద్వారా మనకు ఒక పాఠం నేర్చుకున్నాము. అహంకారం అనే దాన్ని అధిగమించాం, ఇప్పుడు అధిగమించాం. అప్పుడున్న అహంకారాన్ని ఇప్పుడు అధిగమించాం. ఆ రకంగా అప్పుడు చేసిన కర్మ కూడా మనల్ని శిక్షించడానికి జరిగింది కాదు, మనకేదో నేర్పించడానికి, ఏదో పాఠం నేర్పించడానికి వచ్చింది. ఒక్కసారి మనం దాని నుంచి పాఠం నేర్చుకున్న తర్వాత ఇంకా అయిపోయింది అక్కడికి. దానికి ముగింపు పలకాలి, దాని గురించి ఆలోచించకూడదు, దాని గురించి ఎక్కువగా బాధపడకూడదు. అదే పశ్చాత్తాపం అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పశ్చాత్తాపం అనేది డిప్రెషన్కు దారి తీయకూడదు. పశ్చాత్తాపం పడుతూ అది బాగుంది అన్నట్టుగా దాంట్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మనలో నిరాశ ఏర్పడటానికి అది ఒక సాకుగా మారకూడదు. నేను అది చేశాను, అందుకనే నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అని అది ఒక సాకులాగా పెట్టుకోవాలి. తప్పును ప్రశాంతంగా అంగీకరిస్తూ దాన్ని మళ్ళీ చెయ్యకూడదు అనే సంకల్పం మాత్రమే అక్కడ ఉండాలి. ఇది గట్టిగా నిర్ణయించుకోవాలి. మనం చేసింది చెయ్యకూడదు ఇంకా అనే సంకల్పం మాత్రమే ఉండాలి తప్ప ఎలాంటి సెల్ఫ్ పిటీ కానీ, ఎలాంటి డిప్రెషన్, నిరాశావాదం కానీ అక్కడ ఉండకూడదు. అంతటితో అది ముగిసిపోవాలి.
ఒకవేళ మనం ఈ పశ్చాత్తాప ప్రక్రియను అనవసరంగా పొడిగిస్తే అది మరొక రకమైన వైటల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. అదొక రకమైన ఇంటెలిజెన్స్ అవుతుంది. ప్రాణశక్తి లాలనను కోరుకుంటుంది. ప్రాణశక్తికి ఎప్పుడూ ఇది ఇష్టం. దానిలో ఉండటం, ఏదంటే అది దాంట్లో ఉండటం ఇష్టం. అది బాధలో మునిగి తేలుతుంది. బాధలో ఉండటం కూడా ప్రాణశక్తికి ఇష్టం. అందుకే పదే పదే చెప్తూ ఉంటాను, మనం డిప్రెషన్లోకి వెళ్ళినా, ఎవరి గురించి అన్న నెగిటివ్ థాట్స్ వచ్చినా, బాధపడినా పక్కన బయటికి రావాలి. పాజిటివ్ దాని గురించి ఏదన్నా ఆలోచించాలి, మనల్ని మనం బయటకు వేసుకోవాలి. ఎందుకంటే ఆ వైటల్కి అది ఇష్టం. మనం ఇప్పుడు ఆ వైటల్లో ఉన్నాం. ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది మన వైటల్. ఇంకా బాగుంది బాగుంది బాగుంది, ఇలా ఉండటం బాగుంది, మనం నిరాశలో ఉండటం బాగుంది, బాధలో ఉండడం బాగుంది, దుఃఖంలో ఉండటం బాగుంది. ఒక నవ్వు చాలు, ఒక సంతోషం చాలు. సంతోషకరమైనది ఒక సంఘటన. మనం బాధలో ఉన్నాం, ఎన్ని లేవు మన జీవితం. సంతోషం పడే సంఘటనలు చాలా ఉంటాయి, కానీ వాటిని ఎక్కువ గుర్తుపెట్టుకోం. మనల్ని ఎవరో ఏదో అన్నారో, మనం ఏదో పడ్డాము, అవి ఎక్కువ గుర్తు చేసుకుంటాం. అది గుర్తుకు రాగానే ఇవి గుర్తుకు చేసుకున్నాం అనుకోండి, వెంటనే అది వైప్ ఆఫ్ అని. లేకపోతే అందులోనే ఉన్నామంటే ఇంకా అందులోనే ఉండిపోతాం. అదే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఈ విషయంలో సైక్రియాటిస్టులు కూడా గుర్తించని ఒక పాఠం గురించి మదర్ చెప్తారు, డిప్రెషన్ గురించి. ఉదాహరణకి డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సైక్రియాటిస్ట్ దగ్గరికి. మరీ ఎక్కువ డిప్రెషన్ ఉన్నప్పుడు కొంతమందిని సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాం. అక్కడికి వెళ్తాం, మనమే ఉన్నాం అనుకోండి డిప్రెషన్లో, మనల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు, సైక్రియాటిస్ట్ దగ్గరికి. డాక్టర్ మన పక్కన కూర్చొని మనకు కంఫర్ట్ ఇచ్చేలా మాట్లాడతాడు. ఏం జరిగింది అని నెమ్మదిగా అడుగుతాడు. ఎందుకు అలా ఉన్నావు అన్నా, లేకపోతే మంచి విషయాలు ముందు చెప్తూ చాలా తెలివిగా మన నుంచి అంతా రాబట్టాలని చెప్పి, ఆ టెన్షన్ పోగొట్టాలని చెప్పి, మనం ఈ టెన్షన్ తగ్గించుకోమని చెప్పి కూడా చెప్తాడు. మనము ఒక్కసారి ఎందుకు అలా ఉన్నాను అని చెప్పుకోవడానికి కారణాలు చెప్పాలి కదా. ఎందుకు డిప్రెషన్లో ఉన్నాము అన్నదానికి కారణాలు చెప్పాలి. ఊరికే ఉన్నాను, నాకు ఇష్టం డిప్రెషన్ అని చెప్పం కదా. సో ఆ కారణాల కోసం వెతుక్కుంటాం. ఆ గతంలో నాకు ఇలా జరిగింది, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, అందుకని నేను ఇది అని చెప్తాము. డాక్టర్ దగ్గర ఏడుస్తాము, వెక్కి వెక్కి ఏడ్చడము, కన్నీళ్లు పెట్టడము, ఇదంతా జరుగుతుంది. అంటే అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చినాక మనకు అంతా మనసులో అదంతా వెళ్ళిపోయింది, అంతా చెప్పేశాము, చాలా ఉపశమనం, చాలా కంఫర్ట్ వచ్చింది. ఎందుకంటే నా లోపల ఉన్నదంతా నేను తీసేసాను, డాక్టర్ పనిచేశాడు నిజంగా, అదే ఇది అనుకుంటాము, వస్తుంది. కానీ మదర్ అదే చెప్తాను, ఇది అంతటితో అది కరెక్ట్ కాదు, ఇది అంతటితో ముగిసిపోదు. కొంత సమయం తర్వాత ఈ నాటకంలో మునిగి తేలిన మన ప్రాణశక్తి, మన వైటల్ పవర్ ఉంది కదా, ఈ నాటకం అంతా నడిపిస్తూ ఉన్నది, దానికి మళ్ళీ మళ్ళీ నాటకం చేయాలని అనుకుంటుంది. సో కొంతకాలం బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత అదే మానసిక స్థితి వస్తుంది. మనకి కోరిక కోపం గురించి కూడా ఇదే చెప్తారు. మనం బయట పెట్టి దాన్ని తీర్చుకుంటే దాని ప్రేరణ ఎక్కువ అవుతుంది, అది ఎక్కువ అవుతుంది, దాని బలం, దాని పవర్ ఎక్కువ అవుతుంది. అలాగే మనం ఈ బాధలన్నీ పోయి ఎవరితోనో బయట పెట్టుకున్నాము, ఫ్రెండ్స్తో, కొన్ని డాక్టర్ అయితే ఫ్రెండ్స్తో చెప్పుకున్నాము, చెప్పుకున్నందువల్ల అబ్బా నాకు చాలా రిలాక్సేషన్ వస్తుంది నా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే అనుకుంటాం. కానీ అలా షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దాన్ని మరీ మరీ బయట పెట్టే కొద్దీ అది ఇంకా ఇంకా బలమైతూ పోతుంది. ఆ నిరాశ, ఆ డిప్రెషన్ అనేది బలమైతూ పోతుంది. సో ఈ రకంగా గుర్తు చేసుకోవటము, మళ్ళీ మళ్ళీ అనుభవించడము అదే దాన్ని అనేది, ఇది వైటల్ ఇంటెలిజెన్స్. అంటే ఈ కోణం నుంచి చూస్తే ఈ ఆధునిక మనోవైద్యం, మోడర్న్ సైకియాట్రీ అనేది ఒక తప్పుడు విధానం. సైకియాట్రీ అనేది ఒక తప్పుడు విధానం అని చెప్తారు మదర్. సిద్ధాంతపరంగా మనం దాన్ని మీ లోపల నుంచి బయటకు తీసినట్లు అనిపించిన ఒక సూక్ష్మ రూపంలో, చూడడానికి సైంటిఫిక్ గా అది బయటకు తీసేసినాం అనుకుంటాం, కానీ సూక్ష్మ రూపంలో మనం దాన్ని మళ్ళీ మళ్ళీ బలపరుస్తున్నాం, ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాం దాన్ని. కాలగర్భంలో అది మర్చిపోయి ఉండొచ్చు, మనం దానిపై శ్రద్ధ పెట్టకపోతే అది అక్కడే ఉండిపోయేది, దాన్ని అనుభవించడం. ఇప్పుడు అది మర్చిపోయింది, 10 years బిఫోర్ జరిగింది, మర్చిపోయాం అనుకుంటే అట్లా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మరీ మరీ గుర్తుకు తెచ్చుకొని దాన్ని షేర్ చేసుకుంటున్నాం అనే దీంతో మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నప్పుడు దానికి కూడా హ్యాపీగా ఉంటుంది, వైటల్ కూడా ఇలా ఉండటం హ్యాపీగా ఉంటుంది, ఇలా గుర్తు తెచ్చుకోవడం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అంటే అలా కొనసాగేటందుకు మన చైతన్యంలో అది కంటిన్యూ అయ్యేందుకు దానికి మనమే ఒక అవకాశం ఇస్తున్నాం. అది కంటిన్యూ కాకుండా ఉండేటట్టు చెయ్యాలి అంటే ఏంటంటే దాని గురించి తలుచుకోవడం, అసలు పట్టించుకోకపోవడం, తలుచుకోకుండా ఉండటం. సో ప్రాణశక్తి అనేది కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, ఇలా బాధను కూడా ప్రేమిస్తుంది.
ఇప్పుడు వైటల్లో హ్యాపీనెస్ కూడా వైటల్, ఆనందం, ఎక్కువ ఉత్సాహంగా ఉండటం, ఇదంతా కూడా వైటల్ శక్తి. అట్ ద సేమ్ టైం ఈ బాధను కూడా ప్రేమిస్తుంది ఇది. ఇతరుల బాధల్లోనే కాకుండా తన స్వంత బాధలో కూడా వికృతమైన ఆనందాన్ని పొందే గుణము ఈ ప్రాణశక్తికి ఉంది. సో ఇలా బాధలు ఇలా కొంతకాలం కొనసాగటము, మరీ మరీ చెప్పుకోవడం, దాని గురించి శ్రీ అరవిందులు మదరు ఎవరైనా అలా చెప్పినా కూడా ఎలాంటి సానుభూతి చూపించేవాళ్ళు కాదు, అసలు పిటి అనేదే చూపించేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం ఆ ధోరణికి బాధితులం కావచ్చు కాకపోవచ్చు, కానీ మన చుట్టుపక్కల వాళ్ళలో అది జరిగినప్పుడు, మనం పోనీ అలా లేకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళలో అది జరిగినప్పుడు కూడా మనము పాశ్చాత్తాపము, మనం లాలన, మనం చూపించడము, ఇదనేది కూడా మనం దాంట్లోకి చిక్కుకొనిపోతాం. అలా ఉన్నా కూడా మనం చిక్కుకొనిపోతాం. అదే ఇదంతా కూడా వైటల్తో మనం ఎదుర్కొనే సమస్యలు. అట్ ద సేమ్ టైం ప్యూరిఫైడ్ వైటల్ అన్నది ఎలా పనిచేస్తుంది మనలో అనేది. మీకు సావిత్రి మహాకావ్యంలో మీరు 7th book లో ఉన్నారు కదా, ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్ లో వైటల్లోకి వస్తుంది సావిత్రి కదా. ఫస్ట్ ఫిజికల్ అయిపోతుంది, ఫిజికల్ అయిపోయిన తర్వాత వైటల్ వస్తుంది, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ప్రవాహం గురించి ఎంత అద్భుతంగా చెప్తారు శ్రీ అరవిందులు. సావిత్రి నిశ్చల ఆత్మలోకి జీవిత ప్రచండ ప్రవాహము, ఈ ప్రాణశక్తి సమస్త శక్తిని తన ఆధీనంలోకి తీసుకొని ప్రమాదకర సాగరాల ఒక వరదలాగా విరుచుకుపడింది. డేంజరస్ సీస్ లాగా ఒక వరదలాగా ప్రాణశక్తి ఆమెలోకి విరుచుకుపడింది. ఉధృతంగా ప్రవహిస్తూ, చాలా ఉధృతంగా ఉంటుంది వైటల్. తన విశృంఖల శక్తికి భగవంతుడి ఆధీనతను అపేక్షించింది. భగవంతుడిని కూడా తనకు ఆధీనం కావాలి, భగవంతుడు కూడా నాకు ఆధీనం కావాలి అని అనుకుంది. సాక్షి మాత్రంగా, కానీ సావిత్రి ఎలా ఉంది ఇదంతా వస్తున్నాడు, సాక్షి మాత్రంగా ఉంది. మరి ప్రాణశక్తి ఎలా ఉంటుంది అంటే ఈ ప్రవాహ ఉధృతతో పాటు ప్రపంచంలోని ఆశలు, భయాలు, సమస్త ప్రకృతి ఆకలి కేకలు ఆమెలోకి ప్రవేశించాయి. సావిత్రి చేస్తున్న యోగం మరి మనలాగా మన పర్సనల్ యోగం కాదు, ప్రపంచం కోసం చేసే యోగం. కాబట్టి ఏమైంది, ప్రపంచంలో ఉన్న సమస్త కోరికలు, ఆకలి మొత్తం అన్నీ కూడా ఆమెలోకి, ఆ ప్రాణశక్తితో పాటుగా ఆమెలోకి ప్రవేశించాయి. ఈ ప్రాణశక్తిని గురించి చెప్తారు శ్రీ అరవింద్, ఎంత గొప్పగా ఉంటుందంటే అది భగవంతుణ్ణి కూడా ఆదేశించాలనుకుంటుంది. భగవంతుణ్ణి కూడా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటుంది, అంత గొప్పది. రావణాసురుడు, మనకు హిరణ్యకశ్యపుడు, వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఇది ప్రాణశక్తితో అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకోవాలని చూస్తుంది. ఒక్కసారిగా ప్రకాశ తలాలను స్పర్శిస్తుంది, అదే విధంగా చీకటి తలాలను స్పర్శిస్తుంది. ఒక్కసారిగా లైట్ వెళ్ళవుతుంది, ఒక్కసారిగా డార్క్నెస్ లోకి పడిపోతుంది. సంతోషము, దుఃఖము, ద్వేషము, నైరాశ్యము, భయము, పారవశత, అన్నీ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటాయి. ఇది అమృతం రుచిని చూపిస్తుంది, విషం రుచిని చూపిస్తుంది. ఈ తలంలో ఆలోచనలు కూడా చాలా వేగంగా ఉంటాయి. ఇవి అంతఃస్ఫూర్తి ప్రకాశాల్లాగా అనిపిస్తాయి, కానీ అసత్యంతో మిళితమై ఉంటాయి. ఇవి ఇక్కడే చాలా మంది అసత్య ప్రకాశ లోయలో పడి కోరికలకు బానిసలవుతారు. ఎలాంటి వాళ్ళు దీని నుంచి బయటపడతారు అంటే అది కూడా శ్రీ అరవిందులు చెప్తారు. హృదయంలో సత్యాన్ని, భగవంతుడిని నిలుపుకున్న అంతరాత్మలు వీటి నుంచి భయపడతారు. అంటే సావిత్రి నుంచి ఇదంతా కదిలిపోయింది, ఇదంతా పోతుంది. మరి దీంట్లో సావిత్రి చేసింది ఏమంటే, సావిత్రి దీంట్లో మునిగిపోలేదు, ఇన్వాల్వ్ కాలేదు, దీంతో పాటుగా వెళ్ళిపోలేదు, ప్రవహించను లేదు, ఈ ప్రవాహంతో పాటుగా తను కూడా ప్రయాణము చేయలేదు, మునిగిపోను లేదు. ఏం చేసింది అంటే సాక్షి మాత్రంగా చూస్తూ వచ్చింది. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. అలాంటివి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే విట్నెస్. సాధ్యమైనంత వరకు మనలో ఈ వైటల్ పనిచేస్తుంది, చాలా ఉధృతంగా ఉంది అని గుర్తించాను. జస్ట్ బీ ఎ విట్నెస్. దాని ప్రకారం పనిచేయద్దు, దాని ఆధీనంలోకి వెళ్ళకూడదు. దాని ఆర్డర్స్ ప్రకారం కోపం వచ్చింది, ఉదాహరణకి నాలో వైటల్ పనిచేస్తుంది, నాకు కోపం వచ్చింది. కోపం నెక్స్ట్ చర్య ఏంటి, అరుస్తాం, లేకపోతే మనం ఎమోషనల్ అవుతాం. మనం కాదు, ఎందుకంటే కోపం వచ్చింది అన్నది విట్నెస్ లాగా మనం చూస్తూ ఉన్నాం, దాన్ని ఒక సాక్షి మాత్రంగా చూస్తూ ఉన్నాం. అలాగే కోరిక, ఏదో కోరిక కలిగింది అనేది మనకు తెలుస్తుంది, దాన్ని విట్నెస్ లాగా చూస్తున్నాం. అంత కోరిక తీర్చుకోకుండా దాన్ని ఒక సాక్షి మాత్రంగా చూస్తున్నాం. అన్ని కూడా నిరాశ, డిప్రెషన్, కానీ డిప్రెషన్లో పడిపోగానే
ఈ నెగెటివ్ థాట్స్ రాగానే వెంటనే మనం అవేర్నెస్లోకి రావాలి. ఏంటి, నాలో వైటల్ పనిచేస్తుంది. సో నేనేం చేయాలి, విట్నెస్ కావాలి, దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, దాంట్లో అబ్జర్వ్ కాకూడదు, అంటే నిమగ్నమై పోకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే దాంట్లో నిమగ్నమైపోయామనుకోండి నాపై పట్టేసుకుంటుంది. అది మనకు హాయిగా ఉంటుంది, దాంట్లో ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది. ఏదైనా కూడా వైటల్ యాక్టివిటీస్ ఏవైనా కూడా అండి హాయిగా సంతోషంగా మనకు మంచిగా అనిపిస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది. బట్ అది తెలుసుకోవాలి, దాని నుంచి బయటపడాలి. అప్పుడే మనకి మన వైటల్ ప్యూరిఫై అయ్యేది అప్పుడే అనమాట. మనం ఆ వైటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా, నిమగ్నం కాకుండా ఉన్నంత కాలము వైటల్ని నియంత్రించగలుగుతాం. ఎప్పుడైతే దాంట్లో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాం అప్పుడు వైటల్ ఆధీనంలోకి మనం వెళ్ళిపోతాం. అలాగే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అటాచ్ అండ్ డిటాచ్ పాలసీ. ఏదైనా మనం పని చేస్తున్నంత వరకే దాంతో అటాచ్మెంట్ ఉండాలి. ఆ పని చేసిన తర్వాత వెంటనే డిటాచ్ అయిపోవాలి పని నుంచి. ఇంకా దాంతో సంబంధం లేదు, మనకు పని అయిపోయింది. ఇది మనలో డెవలప్ చేసుకోవాలి. ఇంకా చివరగా ఈ ప్రాణశక్తిలో మనల్ని ముందుకు నడిపించే ఒక అప్రయత్నమైన అలా ఉంటుంది. అంటే మన ప్రోగ్రెస్ కావాలన్నా కూడా వైటల్ పవర్ ఉండాలి. వైటల్ పవర్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఉత్సాహాన్ని డెవలప్ చేసుకోవాలి, శక్తిని డెవలప్ చేసుకోవాలి. కానీ ఏ రకంగా ప్యూరిఫై చేసుకుంటూ డెవలప్ చేసుకోవాలి. మదరు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు అందరూ ఎంతో గొప్పగా ఉన్నతంగా అనుకునేవాళ్ళు. అంటే వాళ్ళలో లోపాలు కొరతలు ఉన్నప్పటికీ ఎప్పుడు ఏ విషయంలో కూడా వాళ్ళకు మదర్ భౌతిక శరీరంతో ఉన్నంత వరకు వాళ్ళకి ఏం లోటు అనిపించలేదు. దానికి కారణం ఏమంటే ఆమె వైటల్ బీయింగ్, మదర్ ప్రాణిక అస్తిత్వం ఎంత విశాలంగా ఉండేదంటే అది వేలాది మంది ప్రయత్నాలను అప్రయత్నంగా తనతో పాటు ముందుకు తీసుకెళ్ళింది. మదర్ భౌతికంగా ఎంతమంది ప్రయత్నం చేస్తున్నా వాళ్ళందరినీ ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగేది. తన అన్ని అవతారాల్లో కలిగిన మదర్ అంటారు, మదర్ ఎన్ని అవతారాలు ఎత్తారు ఇంతవరకు. మనకు మదర్ మిర్రాగా ఇప్పుడు వచ్చారు. ఈ అవతారాలన్నిట్లో కల్లా ఈసారి ఈ జన్మలో ఆమె అత్యంత విశాలమైన ప్రాణశక్తి కలిగి ఉన్నానని అంటారు. ప్రాణశక్తికి అంత గొప్ప మదర్కి ఈసారి ఉన్నది, ఈ జన్మలో ఉన్నది అత్యంత గొప్ప విశాలమైనది. ఈ జన్మలో ఆమె ప్రాణిక అస్తిత్వము అత్యంత విశాలమైనది, అత్యంత శక్తివంతమైనది. అందుకే ఆమె అప్రయత్నంగా తన ప్రభావాన్ని విస్తరింపచేయగలుగుతారు. అందుకే ఆమె ప్రభావం కూడా చాలా ఫాస్ట్గా విస్తరించిపోయేది. సాధకులు ఇలా ఎంతమంది సాధకులు ఆమె కాళ్ళ దగ్గర వచ్చి, పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి ఆమె కాళ్ళ దగ్గర సాగారు. అంటే ఆమె ప్రాణశక్తి అంత ఇదిగా శక్తివంతంగా ఉండేది. స్త్రీమాత దైవాన్ని అభివ్యక్తం చేయటం కోసమే ఇది మీదకి వచ్చారు, ఇది మనకు తెలిసింది. అందుకే ఆమె అంతటి విశాలమైన ప్రాణిక అస్తిత్వాన్ని కలిగి, ఎందుకంటే మదరు శ్రీ అరవిందులో ఎవరో కాదు, అవతారాలు, ద్విశక్తి అవతారాలు. ఆయన శ్రీకృష్ణుడు అనుకుంటే ఆమె శక్తిమాత. వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చిందే ఒక ప్రత్యేక కార్యం కోసము మానవ రూపాలెత్తి శ్రీ అరవిందో మదర్ మిరాలాగా వచ్చారు. వాళ్ళ అవతారమే దాని పర్పస్. కాబట్టి అది వాళ్ళ అంత ప్రాణశక్తి ఉండటం మనకు అన్నది అది సాధ్యమయ్యే పని. మనలాంటి మామూలు వాళ్ళకి అంత విశాలమైనది, అంత శక్తివంతమైనది. కానీ మన వరకు మనము దాన్ని ఎంత మటుకు ప్యూరిఫై చేసుకొని వాళ్ళ కార్యానికి అది ఉపయోగపడుతుందా, వాళ్ళ కార్యంలో ఇన్స్ట్రుమెంట్ లాగా ఏ రకంగా ఉపయోగపడుతుందా. మన ప్రార్థనలో కూడా ఎప్పుడు ఏముండాలి, లెట్ మీ బి ద ఇన్స్ట్రుమెంట్, లెట్ మై మైండ్, లైఫ్, బాడీ అండ్ హార్ట్ బి దై సర్వైటర్స్. అంటే మై మైండ్ మనస్సు, లైఫ్ ప్రాణం, ఫిజికల్ బాడీ అంటే మన శరీరము, అండ్ హార్ట్, ఈ 4 వాళ్ళ సర్వైటర్స్ అంటే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళ బానిసలుగా, వాళ్ళ సేవకు వినియోగించబడాలి. మైండ్ అంటే మనసుతో చేసే ఆలోచనలు వాళ్ళవి, ప్రాణశక్తి లైఫ్, ప్రాణశక్తితో చేసే పనులు, ఆ తర్వాత శరీరంతో చేసే పనులు, ప్రాణశక్తితో మనం ఇప్పుడు నిర్వర్తించేవన్నీ చెప్పుకున్నాం, ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి. అలాగే శరీరంతో చేసేవి, హార్ట్తో వచ్చే ఎమోషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి వినియోగించబడదు. అప్పుడే మనం కరెక్ట్గా ఈ యోగం చేస్తున్నట్టు. ఈ ప్రాణశక్తి అనేది మనం ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫైనల్గా. ఎందుకంటే మన ఇష్ట ప్రకారం మన ప్రాణశక్తి పనిచేయకూడదు. మదర్ ప్రాణశక్తి అంత విశాలంగా ఉన్నా కూడా, అంత శక్తివంతంగా ఉన్నా కూడా ఇప్పుడు
మదర్ ఇష్ట ప్రకారం అది పనిచేయలేదు. మదర్ ఎప్పుడు సుప్రీం విల్, ఆ సర్వోన్నతుని సంకల్పం ప్రకారమే ఆమె ప్రాణశక్తి పనిచేసింది. మన ప్రాణశక్తి ఆమె సంకల్పం ప్రకారం పనిచేయాలి. ఆమె శక్తి ఆమె సంకల్పంలో పనిచేసేటట్టుగా చూసుకోవాలి. ఇలా ప్రాణశక్తి అనేది సరైన పాత్రను పోషించినప్పుడు అది మదర్ సంకల్పం జరగటానికి కానీ మేనిఫెస్టేషన్కి అభివ్యక్తీకరణ కానీ గొప్ప సాధనంగా మారుతుంది. ఇదే ఈరోజుతో మనము వైటల్ని కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెషన్లో ఫిజికల్ని చెప్తాం. ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాన్ శతకోటి వందనాలు. ధన్యవాదాలు.